హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ ఛామ్ సాయి అలియాస్ డిప్లొమా ట్రైబ్. ఈ వీడియోలో మనం కీ అబ్జెక్షన్ గురించి అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీ అబ్జెక్షన్ అంటే ఏంటి, కీ అబ్జెక్షన్ స్టార్ట్ డేట్ అండ్ అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు, కీ అబ్జెక్షన్ రైజ్ చేయాలంటే మనీ పే చేయాలా. బిఫోర్ గోయింగ్ టు వీడియో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఒక టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఆ లింక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళైతే జాయిన్ అయిపోండి. ఫస్ట్ కీ అబ్జెక్షన్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఏపీ ఈసెట్ బోర్డు వాళ్ళు ప్రిలిమినరీకి రిలీజ్ చేస్తారు కదా, ఆ రిలీజ్ చేసిన కీలో ఏమన్నా రాంగ్ ఆన్సర్స్ ఉంటే అవి అబ్జెక్షన్ రైజ్ చేయడమే కీ అబ్జెక్షన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2+2 ఎంత 4 కదా, బట్ ఏపీ ఈసెట్ బోర్డు వాళ్ళు ఇచ్చిన కీలో 5 అనే ఆన్సర్ కరెక్ట్ గా ఉంటే మీరు వచ్చేసి ఈ క్వశ్చన్ వచ్చేసి తప్పని అబ్జెక్షన్ అయితే రేజ్ చేయొచ్చు. అదనమాట కీ అబ్జెక్షన్. కీ అబ్జెక్షన్ స్టార్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడైతే ప్రిలిమినరీకి రిలీజ్ చేస్తారో అప్పటి నుంచి అయితే మీరు కీ అబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి రిసీవింగ్ ఆఫ్ అబ్జెక్షన్ ఆన్ ప్రిలిమినరీకి 29 ఏప్రిల్ at 5 PM. బిట్వీన్ ద ఈ డేట్స్ లోనే కీ అబ్జెక్షన్ రేజ్ చేస్తే మీకు అనేది కన్సిడర్ చేస్తారు, లేకుంటే చేయరు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కీ అబ్జెక్షన్ రేజ్ చేయాలంటే ఏమన్నా పేమెంట్ పే చేయాలంటే పే చేయాలి. ఇయర్ వరకు అయితే పేమెంట్ లేదు, ఈ ఇయర్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. పర్ క్వశ్చన్ కి వచ్చేసి 300 అయితే చార్జ్ చేస్తారు. ఇన్ కేస్ మీరు రైజ్ చేసిన క్వశ్చన్ వచ్చేసి వ్యాలిడ్ అయితే మీకైతే రీఫండ్ చేస్తారు అనమాట. మీరు కీ అబ్జెక్షన్ రైజ్ చేసి ఉంటారు కదా, అవి వచ్చేసి కమిటీ మెంబర్స్ అనేది వ్యాలిడ్ చేస్తారు అనమాట, అది కరెక్టా కాదా అనేసి. దాని తర్వాత ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతారు. మోస్ట్లీ అన్ని వచ్చేసి కరెక్ట్ గా ఉంటాయి అనమాట. వాళ్ళు 1-2 సార్లు అయితే చెక్ చేసుకొని కీ అయితే రిలీజ్ చేస్తారు. ఎప్పుడో ఒకసారి 100 కి 1% అయితే తప్పయ్యే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్లీ అయితే అన్ని కరెక్ట్ గా అయితే ఉంటాయి. కీలో వాళ్ళు 1-2 సార్లు కీ అయితే చెక్ చేసి మీకు కీ అయితే రిలీజ్ చేస్తారు. కీ అబ్జెక్షన్ అయితే మోస్ట్లీ ఏం ఉండవు. ప్రిలిమినరీకి రెస్పాన్స్ షీట్ వచ్చేసి ఈ రోజే రిలీజ్ అవుతాయి at 5 PM. అందరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, ఇదన్నమాట డీటెయిల్ వీడియో అబౌట్ కీ అబ్జెక్షన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కీ అబ్జెక్షన్స్ మీద కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.